ఆంధ్రప్రదేశ్ నేడు మధ్యాంధ్రప్రదేశ్గా మారింది. మద్యం ప్రియులు గణనీయంగా పెరిగారు. మద్యం వినియోగం విపరీతంగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ ఆదాయం గణనీయంగా పెరిగింది. దాదాపు 35,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రజలు తాగుతూ ఉంటే ప్రభుత్వం ఆదాయం పొందాలని చూస్తూ ఉంది. ప్రభుత్వం యొక్క ఆదాయంలో జీఎస్టీ తర్వాత ఎక్కువ ఆదాయం సమకూరుస్తున్న రంగం ఎక్సైజ్ రంగం. ఒకప్పుడు 1970లో కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఎక్సైజ్ ఆదాయం ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్లోనే 35,000 కోట్ల రూపాయల ఎక్సైజ్ ఆదాయం పొందగలుగుతుంది. మద్యం వినియోగం గణనీయంగా పెరిగితే దాని ప్రభావం సమాజం మీద ఆర్థిక రంగంలో కానీ, రాజకీయ రంగాల్లో కానీ, సామాజిక రంగాల్లో కానీ, సాంస్కృతిక రంగాల్లో కానీ విపరీతంగా పడుతుంది. మద్యం వినియోగంలో 70% వినియోగం చీప్ లిక్కర్ ఉంటుంది. అంటే పేదవాడు వినియోగించే పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి 35,000 కోట్ల ఆదాయం వస్తుందంటే ప్రజలు కనీసం 50,000 కోట్ల రూపాయల మద్యం తాగే పరిస్థితి ఉంది. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. కుటుంబ ఘర్షణలు పెరుగుతూ ఉండే, నేరాలు, హత్యలు, అత్యాచారాలు ఇవన్నీ గణనీయంగా పెరుగుతూ ఉన్న పరిస్థితి. ప్రభుత్వానికి ఈ విషయాలన్నీ తెలిసి కూడా మరింత మద్యం వినియోగం పెంచాలి, మరింత మంది యువతలో మద్యం అలవాటు తీసుకురావాలి అనే లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ని గోవాలాగా మార్చాలని బీచ్ షాక్స్ అనే పేరుతో విశాఖపట్నం, సూర్యలంకలో ఒక 4 మద్యం షాపులు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అసెంబ్లీలో తీర్మానం కూడా ఆమోదింపజేసింది. కేబినెట్ ఆమోదించింది. మొదట శాంపిల్గా ఈ 4 షాపులతో ప్రారంభమై ఆ అనంతరం ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీచ్లన్నింటిలో కూడా ఇవి విస్తరించాలని, దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నడపాలని చెప్పని భావిస్తోంది. బీచ్కి కుటుంబ సమేతంగా పిల్లలతో ఎంతో ఆనందంగా గడపాలని, మంచి ప్రశాంత వాతావరణంలో ఉండాలని, ఆ బీచ్ యొక్క అలల్ని చూస్తూ ఆనందపడాలని కుటుంబాలు వెళుతూ ఉన్నాయి. కానీ ఈరోజు అలాంటి బీచ్ల్లో మద్యం షాపులు పెట్టి అక్కడ బీరు, లిక్కరు, తినుబండారాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తే అలా అక్కడ ఎలాంటి వాతావరణం వస్తుందో ఒకసారి ఆలోచించండి. పిల్లలతో, కుటుంబాలతో బీచ్లకు వెళ్ళే సంస్కృతి తగ్గిపోద్ది. కేవలం యువత మద్యం అలవాటుని మరింత పెంచుకోవడానికి అది దోహదపడుతుంది. మన తెలుగు సంస్కృతి, ఆచారాలు, సాంప్రదాయాలకి భిన్నంగా ఈరోజు ఈ మద్యం షాపులు అక్కడ రావడం ద్వారా మరింత కలుషితమయ్యే పరిస్థితి ఉంది. సముద్రం కూడా కలుషితమయ్యే పరిస్థితి ఉంది. అక్కడ తినుబండారాలు, ప్లాస్టిక్ గ్లాసులు ఇవన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. పీపీపీ మోడల్లో ఈ బీచ్ షాక్స్ని ఇస్తే అందులో ఉన్న ప్రైవేట్ వ్యక్తులు లాభాల కోసం ఉదయం 10 నుంచి రాత్రి 8 దాకా తెరిచి ఉంచమంటే వారు ఉదయం 6 నుంచి అర్ధరాత్రి వరకు ఆ షాప్స్ని తెరిచి ఉంచే అవకాశం ఉంటుంది. విపరీతంగా ప్రచారం చేసి వాటిని ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది. తద్వారా యువత మరింత నిర్వీర్యమయ్యే అవకాశం ఉంది. ఆ ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. దొంగతనాలు జరిగే ప్రమాదం ఉంది. మహిళలకి రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది. ఇవన్నీ తెలిసి కూడా కొంతమంది మంత్రులు, స్పీకర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బాహాటంగా చెప్తూ ఉన్నారు. తప్పే ఉంది, యువత తాగుతూ ఉన్నారు కదా, మరింత తాగిద్దాం, ఇంకా ఎక్కువ ఆదాయం పొందాం అని చెప్పని బాహాటంగా చెప్పే పరిస్థితికి ఈరోజు అధికార పార్టీ నేతలు వచ్చారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మద్యం మీద ఉన్న ఎంఆర్పి ధర కన్నా 20-30 రూపాయలు ఎక్కువ వేసుకొని అమ్ముతున్న పరిస్థితి. అదేవిధంగా బెల్ట్ షాపుల్లో కొన్ని వేల బెల్ట్ షాపులు వివిధ ప్రాంతాల్లో అనధికారికంగా కొనసాగుతూ ప్రజల దగ్గరికి మద్యాన్ని తీసుకెళ్ళిన పరిస్థితి చూస్తున్నాం. డీ అడిక్షన్ కేంద్రాలు అక్కడెక్కడ ఉన్నా అవి ఏమాత్రం పనిచేయని పరిస్థితి ఏర్పడింది. వాటికి కావాల్సిన మందులు కానీ, డాక్టర్లు కానీ, సిబ్బంది కానీ లేని పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మద్యం తాగొద్దు అని గత 2 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా
ఒక చిన్న ప్రకటన కూడా అధికార ప్రభుత్వాలు అందివ్వలేదు. అంటే ఎక్కడ ఆ ప్రకటన చూసి మద్యం వినియోగం తగ్గుద్దేమో, ఆదాయం పడిపోద్దేమో అనేటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఒకప్పుడు బ్రీత్ ఎనలైజర్స్ని ఉపయోగించి వాహనాలు నడిపేవాళ్ళు మద్యం తాగితే వారికి కొంత శిక్ష విధించేవాళ్ళు. కానీ ఈరోజు ఆ బ్రీత్ ఎనలైజర్స్ని కూడా వాడకుండా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ప్రజలు తాగుతూ ఉండాలి, ఆ తాగటం ద్వారా ప్రభుత్వాలు కదులుతూ ఉండాలి అనే భావనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చింది. దీని పట్ల యువత, మహిళలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అందరూ సంయుక్తంగా ఐక్యంగా ఉద్యమించి ఇలాంటి అతివాద ధోరణిని అరికట్టాలని జనచైతన్యం మీద కోరుకుంటుంది.